ఈ షార్ట్‌లో మనం వాన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం పడే సమయంలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ అది భూమిని తాకే సమయానికి గాలిలోని ధూళి, కాలుష్య కణాలను గ్రహించి కొంత మలినంగా మారిపోతుంది. అయితే మొదటి కొన్ని నిమిషాలు వర్షం గాలిని శుద్ధి చేస్తుందట. వర్షం శబ్దం వైట్ నాయిస్ లాంటిది. ఇది మనసుని శాంతపరుస్తుంది. ఇది నిద్రను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది వాన చుక్కలను గుండ్రంగా లేకపోతే కన్నీటి బొట్టు ఆకారంలో ఊహిస్తారు కదా. నిజానికి అవి పడుతున్నప్పుడు గాలి ఒత్తిడి వల్ల బర్గర్ బన్ను లాంటి ఆకారంలో ఉంటాయి. వర్షం తర్వాత వచ్చే వాసనని పెట్రిచోర్ అని పిలుస్తారు. ఇది భూమిలోని బ్యాక్టీరియా అంటే యాక్టినోమైసెట్స్ ని విడుదల చేసే సుగంధం లాంటిది. ఇది మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వర్షం సమయంలో సూర్యకాంతి వివిధ కోణాల్లో విరిగిపోవడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కానీ చాలా అరుదుగా మూన్బో అనే చంద్రుడి కాంతితో ఏర్పడే ఇంద్రధనుస్సును కూడా చూడవచ్చు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.